ఈరోజు వీడియోలో రిలేషనల్ ఆపరేటర్ యొక్క కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామో చూద్దాం. మనం నిన్నటి క్లాస్‌లో అసలు రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటిది? దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటివో చూసాం గదా! అయితే ఈరోజు వీడియోలో ఏం జూస్తామంటే అసలు మనం ఎలాంటి కామన్ మిస్టేక్స్ చేస్తామో చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ జూడండి. మనం ఏం తీసుకుంటాం? ప్రింట్ అని బెట్టి 3 = 3 అని బెట్టామనుకో మనకేమొస్తది ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే? చూడండి. ఇలాంటి మిస్టేక్స్ మనం చేస్తాం. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తది. చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు మరి ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది? ఎప్పుడైనా రిలేషనల్ ఆపరేటర్‌లో ఈ ఈక్వల్ టు అనేది ఎలా తీసుకోవాలని చెప్పామా? ఇలా డబుల్ ఈక్వల్ టు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వస్తది. చూడండి. ట్రూ అని వచ్చింది మనకిక్కడ. ఇలాంటి కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. ఇంకెలాంటి మిస్టేక్స్ చేస్తారు అంటే, ఇలా చూడండి. ఇప్పుడు 3కి మధ్యలో ఏదైతే ఉన్నదో ఇలా స్పేస్ ఇచ్చేస్తారు. అప్పుడు మనకేమొస్తది? చూడండి. మళ్ళీ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ వీటికి మధ్యలో మనకి స్పేస్ అనేది మనం ఇవ్వగూడదు. అలా స్పేస్ ఇస్తే మనకి ఎర్రర్ అనేది వస్తదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం జేస్తారు అంటే మనోళ్ళు చూడండి. ఒకవేళ మరి మనం చూడండి. ఇక్కడ మనకి నిన్నేమన్నా ఇలా పెట్టితే మనకి నాట్ ఈక్వల్ టు అని చెప్పాం గదా! ఇప్పుడేమొస్తది? ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే 3 నాట్ ఈక్వల్ టు 3 కాదు గదా! 3 ఈక్వల్ టు 3 గదా! సో, అందుకనే మనకేమైతుందంటే ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. మన వాళ్ళేం చేస్తారంటే ఇక్కడ మిస్టేక్ దీన్ని ఈక్వల్ టు ముందు పెట్టి ఎక్స్‌క్లమేటర్ అనేది తర్వాత పెడతారనమాట. అప్పుడేమొస్తదో చూద్దాం. ఇలా ఫాల్స్ అనేవొస్తాయి. ఇలాంటి కామన్ మిస్టేక్స్ అనేవి చేయొద్దనమాట. సరే కంపేరింగ్ ఫ్లోట్ అనేది చూద్దాం నెక్స్ట్. ఫ్లోట్‌ని ఫ్లోట్‌ని కంపేర్ చేయొచ్చా? ఫ్లోట్ వాల్యూస్. ఫ్లోట్ వాల్యూస్. ఇప్పుడు చూద్దాం. ఫ్లోట్‌ని ప్రింట్ అని పెట్టి 23.37 అనేది చూద్దాము. ఈక్వల్ టు 37.98. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసి చూద్దాం. మనకేమొచ్చింది? ఫాల్స్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇది మనకి ఈక్వల్ కాదు కాబట్టి. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితే మనకేమొస్తది? ట్రూ అనేది వస్తది. ఎందుకంటే ఇదనేది ఇక్కడ మనకి లెస్ దెన్ కాబట్టి. ఒకవేళ మనం స్ట్రింగ్‌ని కంపేర్ చేసి చూద్దాం. స్ట్రింగ్స్‌ని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఏమిద్దామంటే స్ట్రింగ్‌లో క్యాపిటల్ ఏబీసీడీలు ఇద్దాం. ఈక్వల్ టు క్యాపిటల్ ఏబీసీ. ఇప్పుడు మనకు ప్రింట్ చేస్తే ఏమొస్తది? ట్రూ అనేది వచ్చిందనమాట. ఒకవేళ మనం ఇక్కడ ఇది మార్చుదాం. స్మాల్ ఏబీసీడీలు అనేది ఇద్దాం. అప్పుడేమైతది మనకి? ఫాల్స్ అనేది వస్తదంట. ఎందుకు అంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇలా మనకి ఫాల్స్ అనేది వస్తదనమాట. థాంక్ యూ.